గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండే వాళ్ళు అడిగే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఏ ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలి, తగ్గించాలి, ఏవేవి తినకూడదు. మొన్న నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడండి. ముందు రోజు ఆయన ఏదో పార్టీకి వెళ్ళాడట. పార్టీకి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ విపరీతమైన కడుపు నొప్పి. వెంటనే క్లినిక్కి వచ్చారు. తీరా చూస్తే గాల్ బ్లాడర్ స్టోన్ సిస్టిక్ డక్ట్ లో బ్లాక్ అయింది. సో విపరీతమైన పెయిన్ వస్తే అర్జెంట్గా లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ చేశాము. హీఈస్ ఫైన్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఏ ఆహార పదార్థాలు తింటే ఈ పెయిన్ ఎపిసోడ్స్ పెరుగుతాయి, సో ఏవేవి అవాయిడ్ చేయాలి, సైంటిఫిక్ గా ఏమైనా చెప్పొచ్చా, దీని గురించి మాట్లాడతాను. ముఖ్యంగా ఒక 5 రకాల ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తే బిలియరీ కోలిక్ అంటే బిలియరీ స్టోన్స్ వలన వచ్చే పెయిన్ ఎపిసోడ్స్ గణనీయంగా తగ్గుతాయి. అందులో ప్రధానమైనది ఫ్యాటీ డైట్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నమాట. ఫ్యాటీ డైట్ అంటే మీకు అందరికీ తెలుసు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. ఈ కొవ్వు ఏం చేస్తుంది అంటే కొవ్వు ఆహార పదార్థం ఫ్యాటీ డైట్ మనం తిన్నాము, బాడీ కొలిసిస్టోకైనిన్ అనే ఒక హార్మోన్ ని సెక్రీట్ చేస్తుంది. ఈ కొలిసిస్టోకైనిన్ ఏం చేస్తుంది అంటే గాల్ బ్లాడర్ ని స్క్వీజ్ చేస్తుంది. ఈ స్క్వీజ్ చేయడం ద్వారా గాల్ బ్లాడర్లో ఉండే చిన్న చిన్న రాళ్ళు వెళ్ళి సిస్టిక్ డక్ట్ ఆ గొట్టాల్లో ఇరుక్కుపోయి పెయిన్ విపరీతంగా వస్తుంది. ఈ ఫ్రైడ్ ఫుడ్లో కూడా ఆయిల్ అంటే కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా ఇండైరెక్ట్గా ఈ రకమైన మెకానిజంతో పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండవది హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అంటే హై ఫ్యాట్ ఉండే డైరీ ప్రొడక్ట్స్, అది బటర్ కావచ్చు, చీజ్ కావచ్చు, నెయ్యి కావచ్చు, వీటిల్లో కూడా కొవ్వు ఎక్కువగా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన మెకానిజం ద్వారానే పెయిన్ ఎపిసోడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 3 హై కొలెస్ట్రాల్ డైట్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. కొలెస్ట్రాల్ ఎందులో ఎక్కువ ఉంటుంది అంటే మీకు బాగా తెలుసు, ఎగ్ యోక్ అంటే 1-2 ఆన్ అండ్ ఆఫ్ తింటే ఏం కాదండి, రోజుకు 4-5 ఎగ్ యోక్లు, లేకపోతే ప్రాన్స్, క్రాబ్స్, మీట్, పోర్క్ ఇలాంటి వాటిలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే మీకు అందరికీ తెలుసు, గాల్ బ్లాడర్ స్టోన్స్ లో 70-80% కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకున్నారో ఈ కొలెస్ట్రాల్ బ్లడ్ లో వెళ్ళి బైల్ అంటే పైత్యరసం, ఈ పైత్యరసంలో కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దీనివల్ల సూపర్ సాచ్యురేటెడ్ బైల్ ఫామ్ అయి రాళ్ళు పెంపొందే అవకాశం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ తక్కువ తీసుకునే వాళ్ళకి ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. 4 షుగరీ డైట్స్, రిఫైన్డ్ డైట్స్. రిఫైన్డ్ డైట్స్ ఏమవుతుందంటే, షుగరీ డైట్స్ అంటే ఏం లేదండి, ఎక్కువ స్వీట్స్ కానీ లేదు వైట్ రైస్, వైట్ బ్రెడ్, బిస్కెట్స్, వీటన్నిటిలో షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. షుగర్స్ ఏం చేస్తాయంటే అండి ఇన్సులిన్ పెంపొందే ఎక్కువ పెరుగుతుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే పెరిగిందో బ్లడ్ లో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. బ్లడ్ లో కొలెస్ట్రాల్ శాతం పెరిగిన వెంటనే మళ్ళీ అది కొలెస్ట్రాల్ స్టోన్ రావడానికి ఒక రకమైన కారణం అవుతుంది. సో ఈ రిఫైన్డ్ అండ్ షుగరీ ఫుడ్స్ ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. 5 ప్రధానమైనది ఏంటంటే ఆల్కహాల్ రకరకాల కారణాల ద్వారా పెయిన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్కహాల్ మొట్టమొదటి లిథోజెనిక్ బైల్ రాళ్ళు పెంపొందించే స్వభావం గల పైత్య రసాన్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ బిలియరీ కాంట్రాక్షన్ ని, బిలియరీ అంటే గాల్ బ్లాడర్ తాలూకా కంట్రాక్షన్ ని పెంచుతుంది. సాధారణంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఒక్క ఆల్కహాలే తాగరు కదా, దాంతో పాటు ఫ్రైడ్ ఫుడ్, లివర్ కర్రీ అంటే హై ఫ్యాట్, హై కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ని దాంతో కాంబోగా తీసుకుంటారు. దానివలన ఆల్కహాల్ ఇబ్బంది పెడుతుంది, ఈ హై ఫ్యాట్ డైట్ కూడా ఇబ్బంది పెడుతుంది. సో అగ్గికి ఆజ్యం పోసినట్టు ఆల్కహాల్ తాగేటప్పుడు ఈ వీటితో తీసుకుంటే ఇంకా పెయిన్ ఎపిసోడ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 5టిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అవాయిడ్ చేయండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ వలన పెయిన్ ఎపిసోడ్స్ వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించండి.